నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. నాగార్జున సాగర్లో కృష్ణమ్మ పరవళ్లు 6 గేట్లు ఎత్తి నీరు విడుదల. ప్రపంచ స్టాక్ మార్కెట్లపై అమెరికా మాంద్యం భయం. 2300 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్. పార్టీ ఫిరాయింపులపై ఢిల్లీలో బీఆర్ఎస్ న్యాయ పోరాటం. ఎమ్మెల్యేలకు ప్రజాక్షేత్రంలోనే బుద్ధి చెబుతామన్న కేటీఆర్. వరంగల్లో ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి సురేఖ. సిబ్బంది గైర్హాజరు, నిర్లక్ష్యంపై చర్యలకు ఆదేశం. యెమెన్లో అమెరికన్ డ్రోన్ను కూల్చివేసిన హూతీలు. సొంత పరిజ్ఞానంతో రూపొందించిన క్షిపణితో దాడి. శ్రీశైలం నుంచి వరద ప్రవాహం పోటెత్తుతుండటంతో నాగార్జున సాగర్ నిండు కుండలా మారింది. దీంతో నాగార్జున సాగర్ జలాశయం 6 గేట్లను అధికారులు ఎత్తారు. ఒక్కొక్కటిగా మొత్తం 6 గేట్లను అధికారులు తెరిచారు. దిగువ ప్రాంతాల అప్రమత్తత కోసం 3 సైరన్లు మోగించిన అధికారులు కృష్ణమ్మకు జలహారతి ఇచ్చి గేట్లు ఎత్తారు. దాదాపు 2 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం నాగార్జున సాగర్ ఇన్ఫ్లో 3,58,041 క్యూసెక్కులు ఉంది. జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా నాగార్జున సాగర్ ప్రస్తుత నీటి నిల్వ 280 టీఎంసీలకు పైగా ఉంది. నాగార్జున సాగర్ నుంచి మొత్తం 6 గేట్లు ఓపెన్ చేయడం జరిగింది. 6 గేట్ల ద్వారా 4 గేట్ తీరు. మైకాన్ చేస్తున్నాం చెప్పొచ్చు కనుక మైకాన్ చేస్తాను బాబు. అయిపోయిందా? మైకాన్ చేస్తున్నాం చెప్పొచ్చు కనుక మైకాన్ చేస్తాను జనరల్ విజువల్ ప్లాన్ చేస్తాం. మొత్తం 6 గేట్లు ఓపెన్ అయినాయి. నాగార్జున సాగర్ నుంచి మొత్తం 6 అమెరికాలో ఆర్థిక మాంద్యం భయాలతో ప్రపంచ మార్కెట్లు కుదేలయ్యాయి. అమెరికాలో నిరుద్యోగ రేటు అంచనా కంటే భారీగా పెరిగినట్లు నివేదికలు వెలువడగా అన్ని మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. జపాన్ కేంద్ర బ్యాంకు వడ్డీ రేట్లు పెంచడం ఆసియా మార్కెట్ల సెంటిమెంట్ను తీవ్రంగా దెబ్బతీసింది. ఈ క్రమంలో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ పతనాన్ని చవిచూస్తున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ 3% పైగా తగ్గాయి. ప్రారంభ ట్రేడింగ్లోనే 9 లక్షల కోట్ల మేర మదుపరుల సంపద ఆవిరైంది. దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్రమైన అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. అమెరికాలో జాబ్ డేటా నిరాశాజనకంగా ఉందనే నివేదికలతో రికార్డు స్థాయి గరిష్టాల వద్ద మదుపరులు పెద్ద ఎత్తున లాభాల స్వీకరణకు మొగ్గు చూపుతున్నారు. ఉదయం ట్రేడింగ్ ప్రారంభం నుంచే తీవ్రమైన అమ్మకాల ఒత్తిడికి మార్కెట్లు లోనయ్యాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ ఉదయమే భారీ నష్టాలతో మొదలైంది. క్రితం ముగింపు కంటే సుమారు 2,400 పాయింట్ల దిగువన 78,588 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఈ క్రమంలో 78,295 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. కనిష్ట స్థాయి వద్ద కొందరు మదుపరులు కొనుగోళ్లకు దిగడం వల్ల కాస్త కోలుకున్న సూచీ ప్రస్తుతం భారీ నష్టాల్లోనే కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ సైతం సుమారు 700 పాయింట్లు నష్టపోయింది.
దేశీయ మార్కెట్లపై ఆసియా మార్కెట్ల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. జపాన్ మార్కెట్లు సుమారు 10% మేర పడిపోయాయి. అమెరికాలో మాంద్యం భయాలకు తోడు జపాన్ కేంద్ర బ్యాంకు వడ్డీ రేట్లు పెంచడం అక్కడి మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపింది. దక్షిణ కొరియా, తైవాన్ స్టాక్ మార్కెట్లు కూడా 8% మేర నష్టపోయాయి. పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత విషయంలో న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు బీఆర్ఎస్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ మేరకు ఢిల్లీలోని పలువురు ప్రముఖ న్యాయ కోవిదులతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకుల బృందం చర్చలు జరిపింది. రాజ్యాంగ నిపుణులతోనూ పార్టీ ప్రతినిధి బృందం సమావేశమైంది. 3 ఎమ్మెల్యేల అనర్హత వేటుకు సంబంధించి హైకోర్టులో వేసిన పిటిషన్తో పాటు పార్టీ మారిన ఎమ్మెల్యేలపైన స్పీకర్కు చేసిన ఫిర్యాదు విషయాన్ని, వాటికి సంబంధించిన పత్రాలను న్యాయ నిపుణులకు బీఆర్ఎస్ నేతలు అందించారు. ఈ విషయంలో ప్రస్తుతం సుప్రీంకోర్టు మార్గదర్శకాలు స్పష్టంగా ఉన్నందున హైకోర్టు సైతం ఎక్కువ కాలం వాయిదా వేసే అవకాశం లేదని న్యాయ నిపుణులు తెలిపారు. ఈ అంశంపై త్వరలోనే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామన్నారు. హైకోర్టు లేదా సుప్రీంకోర్టు ద్వారా నెల రోజుల్లో పార్టీ మారిన ఎమ్మెల్యేలపైన అర్హత వేటు అంశం తేలిపోతుందని కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉప ఎన్నికలు తప్పవని, పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజాక్షేత్రంలోనే బుద్ధి చెబుతామన్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేలా కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తుందని కేటీఆర్ మండిపడ్డారు. త్వరలోనే కోర్టుల సహాయంతో కాంగ్రెస్కు సరైన గుణపాఠం చెబుతామన్నారు. సమావేశంలో పార్టీ సీనియర్ నాయకులు, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. వరంగల్ ప్రాంతీయ వైద్యశాలను మంత్రి కొండా సురేఖ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది సమయపాలన పాటించకపోవడం, కొంతమంది సిబ్బంది విధులకు హాజరు కాకుండా రికార్డులలో సంతకాలు చేయడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆసుపత్రిలోని పలు విభాగాలలో అందుతున్న సేవలపై రోగులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గుర్తించిన మంత్రి వారిపై చర్యలు తీసుకోవాలని వరంగల్ జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. ఆసుపత్రిపై సమగ్ర నివేదిక తయారు చేసి అందించాలని ఆసుపత్రి సూపరింటెండెంట్కు సూచించారు. తనిఖీలను మంత్రి కొండా సురేఖతో పాటు జిల్లా కలెక్టర్ సత్యశారదాదేవి సంయుక్తంగా నిర్వహించారు. పెట్టండి మామూలు కార్టూన్స్ దీంట్లో బేసికల్గా మనం ఐడెంటిఫై చేసిన ప్రాబ్లమ్స్ బయట మనం చూసిన వాటర్ ఇనండేషన్ కానీ, లేదా హాస్పిటల్ వార్డ్స్లో డాక్టర్స్ యాబ్సెన్స్ కానీ, లేకపోతే ఫార్మసిస్ట్ నాన్ అవైలబిలిటీ, లేదా ఆరోగ్యశ్రీలో కౌంటర్లో ఉండే యాబ్సెన్స్ ఆఫ్ స్టాఫ్ అండ్ అక్కడ ఇష్యూస్ కానీ వీటిని అబ్జర్వ్ చేశాము. దీని మీద ఎక్కడెక్కడ ల్యాప్సెస్ ఉన్నాయో వాళ్ళ మీద ఇమీడియట్ డిసిప్లినరీ యాక్షన్స్ అయితే తీసుకుంటాము. అండ్ దెన్ ఇక్కడ కొన్ని ఫెసిలిటీస్, సివిల్ వర్క్ ఇష్యూస్ చెప్తున్నారు సూపరింటెండెంట్ గారు, అండ్ ప్రొఫెసర్స్ కొరత ఉందని స్టూడెంట్స్ కూడా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. సో అది డిఎంఈ దృష్టికి తీసుకెళ్లి సెక్రటరీ మెడికల్ అండ్ హెల్త్ దృష్టికి కూడా మేము తీసుకువెళ్తాం. ఐ బ్యాంక్ కూడా లేదు, కనీసం ఐ హాస్పిటల్ అయ్యి ఉండి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. స్టాఫ్ కొరత ఉంది, ప్లస్ బిల్డింగ్ కూడా చాలా పాతబడిపోయింది. దీనికి రెనోవేషన్ కూడా చేసి చాలా సంవత్సరాలు అవుతా ఉంది. మరి చుట్టుపక్కల కూడా మొత్తం జంగల్ అంతా మొలిచి పాములు కూడా వస్తున్నాయని చెప్పడం జరుగుతూ ఉంది. అదే కలెక్టర్ గారిని మేము ఆదేశించడం కూడా జరిగింది. ఎవరైతే ఇర్రెగ్యులర్ ఉన్నారో వాళ్ళ మీద డిపార్ట్మెంటల్ యాక్షన్ తీసుకోమని చెప్పడము, అదేవిధంగా కన్స్ట్రక్షన్ సైడ్ నుంచి డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా పంపించి దీనికి ఏమేమి అవసరం ఉన్నాయో వాటికి ఎస్టిమేషన్ వేయించి వాటిని శాంక్షన్ చేయించే కార్యక్రమం చేయడము, అదేవిధంగా టెక్నికల్ సైడ్ నుంచి ఏమి ఇన్స్ట్రుమెంట్స్ అవసరం ఉన్నాయో వాటిని కూడా మరి డైరెక్టర్ హెల్త్ నుంచి కూడా తీసుకోమని చెప్పడం జరిగింది.
తెలంగాణ ఆర్థికాభివృద్ధికి ఉద్యోగ ఉపాధి కల్పనకు దోహదపడే పెట్టుబడులు తీసుకురావడం, వ్యూహాత్మక భాగస్వామ్యాలు చేసుకోవడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి అమెరికాలో పర్యటిస్తున్నారు. ఈ మేరకు న్యూజెర్సీలో ప్రవాస తెలుగు ప్రజల ఆత్మీయ సమావేశంలో సీఎం పాల్గొన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంలో భాగస్వాములు కావాలని, తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఎన్ఆర్ఐలను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. మా పాలనపై అపోహలు, ఆందోళనలకు తావులేదన్న సీఎం సమ్మిళిత ఆర్థిక వృద్ధిని సాధించేలా కొత్త పారిశ్రామిక విధానం తీసుకువస్తామన్నారు. కొత్త విధానంలో ఆదాయ, నైపుణ్యాల వృద్ధి, ఉపాధి కల్పనకు సమ ప్రాధాన్యం ఇస్తామన్నారు. ప్రస్తుతం అభివృద్ధి మందగిస్తుందంటూ లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారన్న సీఎం హైదరాబాద్ను ప్రపంచంలోనే అగ్రగామి నగరంగా అభివృద్ధి చేసేందుకు పోటీ పడతామన్నారు. మెట్రో, కోర్, అర్బన్, సెమీ అర్బన్గా విభజించి పెట్టుబడులకు ప్రత్యేక వ్యవస్థలు రూపొందిస్తామన్నారు. రూరల్ క్లస్టర్లుగా విభజించి పెట్టుబడులకు ప్రత్యేక వ్యవస్థలను రూపొందిస్తున్నామన్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ తరహాలో 4వ సిటీ అభివృద్ధి చేస్తామన్న ముఖ్యమంత్రి 4వ నగరంగా ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. పెట్టుబడుల సాధన పర్యటనలో 10 రోజులు అమెరికా, దక్షిణ కొరియాలోని వివిధ నగరాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు వ్యాపార ప్రముఖులతో సమావేశాలు, చర్చలు జరగనున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కేటీపీఎస్ ఓ&ఎం కర్మాగారం కూలింగ్ టవర్ల చారిత్రక ప్రస్థానం ముగిసింది. కాలం చెల్లిన కర్మాగారం కావడంతో 2020 ఏప్రిల్ 11న మూతపడగా కూలింగ్ టవర్లు ఉన్న ప్రాంతాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న ఉద్దేశంతో కేటీపీఎస్ కూల్చివేత నిర్ణయం తీసుకుంది. 2023 జనవరి 18 నుంచి పాత కర్మాగారానికి సంబంధించిన 8 కూలింగ్ టవర్ల కూల్చివేత పనులు మొదలయ్యాయి. రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్కు చెందిన ప్రైవేటు సంస్థ కూల్చివేత పనులు నిర్వహించింది. ట్రాన్స్కోతో పాటు జిల్లా కలెక్టర్ అనుమతులు పొందిన అనంతరం కూలింగ్ టవర్ల కూల్చివేత చేపట్టారు. నెల రోజుల పాటు 30 మంది నిపుణులతో సన్నాహాలు చేశారు. మొత్తం 3 దశల్లో కూల్చివేత సాగింది. ఇంప్లోషన్ అనే పేలుడు పదార్థాన్ని కూల్చివేత కోసం వినియోగించారు. 8 యూనిట్లకు సంబంధించిన మొత్తం 8 కూలింగ్ టవర్లను కూల్చివేశారు. కొద్ది రోజుల్లో కూల్చివేసిన కూలింగ్ టవర్ల ప్రాంతాన్ని శుభ్రం చేయనున్నారు. దీంతో కూలింగ్ టవర్లు నెలకొల్పిన ప్రాంతం కేటీపీఎస్కు ఉపయోగపడనుంది. హైదరాబాద్లో అర్ధరాత్రి ట్యాంక్ బండ్పై కారు బీభత్సం సృష్టించింది. మైనర్లు కారు నడుపుతూ ట్యాంక్ బండ్పై డివైడర్ను ఢీకొట్టారు. ప్రమాద సమయంలో కారులో 5 మంది మైనర్లు ఉన్నట్లు సమాచారం. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలలో యాక్సిడెంట్ చేసిన మైనర్లు అక్కడి నుంచి జనం వెంబడిస్తుండటంతో భయంతో ఐమాక్స్ థియేటర్ వద్ద డివైడర్ను ఢీకొట్టారు. కారులోని ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఖైరతాబాద్ పోలీసులు కారు సీజ్ చేసి మైనర్లను అదుపులోకి తీసుకున్నారు. తెల్లవారుజామున బిర్యానీ తినడానికి యువకులు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. రంగారెడ్డి జిల్లా జిల్లెలగూడలో 8వ తరగతి చదువుతున్న మహిదర్ రెడ్డి అనే బాలుడు అదృశ్యమయ్యాడు. నిన్న సాయంత్రం ట్యూషన్కు వెళ్లి ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈ మేరకు మీరుపేట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదు చేసి 4 బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. సీజీ ఫుటేజ్లో గుర్తులేని వ్యక్తి బాలుడిని ద్విచక్ర వాహనంపై తీసుకువెళుతున్నట్లు పోలీసులు గుర్తించారు. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ఇటుకాలపల్లి గ్రామంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సోదాలలో గుడుంబ, నిషేధిత గుట్కాలతో పాటు సరైన పత్రాలు లేని 43 ద్విచక్ర వాహనాలు, 10 ఆటోలు సీజ్ చేశారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రజలు, ముఖ్యంగా యువకులతో సమావేశం నిర్వహించి సైబర్ క్రైమ్, నార్కోటిక్, గంజాయి ట్రాఫికింగ్లో కొత్త చట్టాలపై అవగాహన కల్పించారు. ఎవరైనా గుడుంబ తయారు చేసిన గంజాయి, ఇతరత్రా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో నర్సంపేట ఏసీపీ కిరణ్ కుమార్తో పాటు నర్సంపేట సబ్ డివిజనల్ పోలీసులు పాల్గొన్నారు.
2023-24 సంవత్సరంలో 36.43 బిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ ఉత్పత్తి చేయడం ఇంధన రంగంలో భారత ఆత్మనిర్భరతను చాటుతుందని ప్రధాని మోదీ ప్రశంసించారు. ఈ విజయానికి గాను దేశ ప్రజలకు ఎక్స్ వేదికగా మోదీ అభినందనలు చెప్పారు. ఇంధన రంగంలో స్వావలంబన, అభివృద్ధి చెందిన భారత నిర్మాణ సాధనలో ముఖ్యమైనదని వివరించారు. గ్యాస్ ఉత్పత్తిలో తాజా రికార్డు ఆ దిశగా తమ నిబద్ధతకు నిదర్శనమని పేర్కొన్నారు. మోదీ మార్గదర్శకత్వంలో దేశం కొత్త ఉత్సాహం, కొత్త సంకల్పం, కొత్త శక్తితో ముందుకు సాగుతోందని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఎక్స్లో పోస్టు చేశారు. అతి తక్కువ ఇంధన ధరలు గల దేశాల్లో భారత్ ఒకటని ఆయన పేర్కొన్నారు. గడిచిన 3 ఏళ్లలో ప్రపంచంలో ఇంధన ధరలు తగ్గిన దేశం భారతేనన్న పూరి ప్రధాని తీసుకున్న సాహసోపేత, దూరదృష్టితో కూడిన నిర్ణయాలే అందుకు కారణమని జూలై 29న పార్లమెంటులో ప్రస్తావించారు. 2026లో గ్యాస్ ఉత్పత్తి 45.3 BCMగా ఉంటుందని హర్దీప్ సింగ్ పూరి అంచనా వేశారు. సొంత పరిజ్ఞానంతో తయారు చేస్తున్న క్షిపణిని ప్రయోగించిన అమెరికన్ MQ-9 డ్రోన్ను యెమెన్లోని హూతీ తిరుగుబాటుదారులు కూల్చివేశారు. సాదా నగరంలో ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించే క్షిపణితో యెమెన్ వైమానిక రక్షణ దళం MQ-9 డ్రోన్ను కూల్చివేసినట్లు హౌతీలు ప్రకటించారు. ఈ ఘటనపై ఇంకా అమెరికన్ మిలిటరీ ఇంకా స్పందించలేదు. రీపర్స్ అని పిలిచే ఈ MQ-9 డ్రోన్ ధర సుమారు $300. ఇవి నిశ్చితంగా 24 గంటల పాటు 50,000 అడుగుల ఎత్తులో ఎగరగలవు. 2 వారాలుగా ఎలాంటి దాడులకు పాల్పడని హూతీలు హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియే హత్య తర్వాత మళ్లీ క్రియాశీలమయ్యారు. ఎర్ర సముద్రంలో ఆదివారం ఓ వాణిజ్య నౌకను ధ్వంసం చేశారు. ఉత్తర కొరియా భారీ ఆయుధ ప్రదర్శన నిర్వహించింది. దేశ అధినేత కిమ్ జోంగ్ ఉన్ హాజరైన ఓ వేడుకలో దేశీయంగా తయారు చేసిన కొత్త క్షిపణి లాంచర్లను ప్రదర్శించింది. ఒక రహస్య ప్రదేశంలో జరిగిన ఆ వేడుకలో మొత్తం 250 క్షిపణి లాంచర్లను కిమ్ ప్రభుత్వం ప్రదర్శించింది. ఇందుకు సంబంధించిన చిత్రాలను ఆ దేశ అధికారిక మీడియా KCNA విడుదల చేసింది. వాటిని సాయుధ దళాలకు కీలకంగా మారనున్న కొత్త రకం వ్యూహాత్మక బాలిస్టిక్ క్షిపణి లాంచర్లుగా KCNA అభివర్ణించింది. ప్రదర్శనలో కిమ్ ఉన్నత సైనికాధికారులతో కలిసి కనిపించారు. తక్కువ సంఖ్యలో ప్రజలు వేడుకగా వచ్చినట్లు చిత్రాలను బట్టి తెలుస్తోంది. ఈ ఆయుధ ప్రదర్శన దక్షిణ కొరియాకు హెచ్చరిక వంటిదేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భారతీయ వంటకాల్లోని మసాలా, కారం తనకు చెమటలు పట్టించాయని WWE ఛాంపియన్ జాన్ సీనా వ్యాఖ్యానించారు. అనంత్ అంబానీ వివాహ వేడుకకు హాజరైన సందర్భంగా అనుభవాలను ఆయన తాజాగా వెల్లడించారు. భారతీయ సంస్కృతి, ముఖ్యంగా వంటకాలను రుచి చూసే అవకాశాన్ని ఏమాత్రం చేజార్చుకోలేనని చెప్పారు. అవి చాలా అద్భుతంగా ఉన్నాయన్నారు. మళ్లీ భారత్కు వచ్చి మరిన్ని భారత వంటకాలను రుచి చూడాలని ఉందని, వాటిని ఆస్వాదించడంలో తన సామర్థ్యమేంటో పరీక్షించుకోవాలని ఉందని తెలిపారు. వివాహ వేడుకలో బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ను కలవడం మర్చిపోలేని సందర్భమని చెప్పారు. షారుఖ్ టెలిటాక్లో మాట్లాడిన మాటలతో స్ఫూర్తిని నింపుకుని జీవితాన్ని మార్చుకున్నట్లు జాన్ సీనా గుర్తు చేసుకున్నారు. తన జీవితంపై ఎంతో ప్రభావం చూపిన షారుఖ్ను నేరుగా కలిసిన క్షణాలు ఉద్వేగపూరితమైనవని వ్యాఖ్యానించారు. గ్రామస్థాయిలోనే భూ సమస్యలు పరిష్కారమయ్యే వ్యవస్థ త్వరలో అందుబాటులోకి రానుంది. కొత్తగా తీసుకొస్తున్న రెవెన్యూ చట్టం 2024 దేశంలోని భూ సంస్కరణలకే ఆదర్శంగా మారనుంది. 18 రాష్ట్రాల భూ చట్టాలను సమగ్రంగా అధ్యయనం చేసి తీసుకొస్తున్న కొత్త ఆర్వార్ చట్టం భవిష్యత్ తరాలకు ఉపయోగపడుతుందని వక్తలు చెబుతున్నారు. భూదార్, ఆబాదికి హక్కుల రికార్డులతో ప్రజలకు మేలు జరుగుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ప్రజాభిప్రాయాలను తెలుసుకుని స్వల్ప మార్పులు చేసేందుకు వీలుగా ఆర్వార్ చట్టం 2024 ముసాయిదాను వెబ్సైట్లో ఉంచారు. రాష్ట్రంలో తరచుగా తలెత్తుతున్న భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు కాంగ్రెస్ సర్కార్ మరో సంస్కరణకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా తీసుకొస్తున్న కొత్త రెవెన్యూ చట్టం పేదలు, రైతులకు వరంగా మారనుంది. భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా ఆర్ఓఆర్ చట్టం 2024 ముసాయిదాని తీర్చిదిద్దారు. రోజురోజుకు మారుతున్న ఆధునిక సాంకేతికతకు అనుగుణంగా చట్టంలో నిబంధనలు పొందుపర్చారు. అవసరమైతే ప్రజాభిప్రాయం మేరకు మార్పులు చేసేందుకు వీలుగా పబ్లిక్ డొమైన్లో ఉంచారు. రెవెన్యూ సేవలు సులభంగా, వేగవంతంగా అందడమే కాక రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసేలా చట్టం కార్యరూపు దాల్చడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముందు చూపుతో వ్యవహరించారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు లచ్చిరెడ్డి ఆధ్వర్యంలో ఆర్ఓఆర్ చట్టం 2024 ముసాయిదాపై హైదరాబాద్ బేగంపేటలో చర్చా కార్యక్రమం జరిగింది.
ముఖ్య అతిథులుగా భూ చట్టాల నిపుణులు భూమి సునీల్ కుమార్, ఉస్మానియా వర్సిటీ లా ప్రొఫెసర్ జీబీ రెడ్డి, విశ్రాంత రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. ధరణి కమిటీ సభ్యులు 18 రాష్ట్రాలకు చెందిన భూ చట్టాల్ని క్రోడీకరించి కొత్త చట్టానికి రూపకల్పన చేశారు. రాబోయే 2 దశాబ్దాల్ని దృష్టిలో పెట్టుకుని చట్టం రూపొందించినట్లు సునీల్ వివరించారు. భూములకు సంబంధించి ఏదో చేయాలనే తాపత్రయం ముఖ్యమంత్రి గారు కనపడుతుంది. రెవెన్యూ యంత్రాంగాన్ని బలోపేతం చేయటం, భూ పరిపాలన యంత్రాంగాన్ని బలోపేతం చేయటం, ధరణి సమస్యలు, సాఫ్ట్వేర్ ఒకవైపు అయితే చట్టాలలో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. చట్టాలు మార్చుకోవాలంటే చాలా టైం పడుతుంది కదా, కసరత్తు ముందే స్టార్ట్ చేయాలని వారు ఎప్పుడూ చెప్పారు. పెద్దలు కోదన్ రెడ్డి గారు, ఆయన ఆ వయసులో కూడా 81, 82 ఏళ్ళు ఉంటాయి. ఆ వయసులో కూడా ఎంత టైం ఇచ్చేవాళ్ళంటే ఏదో చేయాలి, రైతుకి ఏదో చేయాలని ఎప్పుడు తాపత్రయపడుతుంటాడు. ఈ చట్టం వెనకాల కూడా నవీన్ మిట్టల్ గారు సబ్ కలెక్టర్గా పనిచేసినప్పటి నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయికి ఎదిగిన దాకా ఉన్న నాలెడ్జ్ కావచ్చు, లచ్చిరెడ్డి 20 ఏళ్ల రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్న అనుభవం కావచ్చు, నేను 20 సంవత్సరాలుగా గొప్ప అదృష్టం నాకేంటంటే ల్యాండ్ మీద అన్ని కోణాల్లో పనిచేయగలిగా. కొత్త చట్టంతో రైతులకు సత్వర సేవలతో పాటు రెవెన్యూ వ్యవస్థ బలోపేతం కానుందని డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు లచ్చిరెడ్డి అన్నారు. క్షేత్రస్థాయిలో భూ సమస్యలకు అక్కడే పరిష్కారం చూపేలా నూతన విధానం ఉండబోతోందన్నారు. బిల్లు చట్టరూపం దాలిస్తే సుదూర ప్రాంతాల నుంచే సీసీఎల్ఏకు రావాల్సిన దుస్థితి అన్నదాతలకు ఉండబోదని వివరించారు. రైతు సేవా ఫౌండేషన్ తోని రైతుల దగ్గర పోయి శాఖకు దూరం అయిపోయారు, వీళ్ళకి ఏం తెలుసు అని. కానీ గ్రాస్ రూట్లో జరుగుతున్న సమస్యలు, ధరణి తెచ్చిన ఇబ్బందులు, వారి యొక్క ఆ రైతులకు ఎలాంటి ఇబ్బందులు పడ్డాయో నేను గత 20 సంవత్సరాల సర్వీసులో చూడని కొత్త సమస్యలని చూడటం జరిగింది. చట్టాన్ని రూపొందించి అవకాశం ఇచ్చి ఈ డిపార్ట్మెంట్ని కుక్కట వేళ్లతోని పోయిన తర్వాత తీసుకురావడం అనేది అది అన్నకే దక్కుతుంది. కొత్త చట్టం అమల్లోకొస్తే రైతులు కోర్టు మెట్లెక్కాల్సిన అవసరం ఉండదని ఉస్మానియా వర్సిటీ ప్రొఫెసర్ జీబీ రెడ్డి అభిప్రాయపడ్డారు. కొత్త చట్టం అత్యున్నతమైందిగా చరిత్రలో నిలిచిపోతుందని చెప్పారు. ఇన్ఫాక్ట్ ఏ ల్యాండ్ ఎక్కడుందో తెలియని పరిస్థితి. ఇప్పటికి కూడా చాలా మంది పొజిషన్లో ఒక ల్యాండ్లో ఉంటారు, దాని సర్వే నంబర్ ఇంకొక దగ్గర ఉంటుంది. అసలు సర్వే చేయాలన్నా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. అయితే ఈ విషయంలో సర్వే పరంగా ఇంకా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది మరి మన రూల్స్ ద్వారా ఇస్తారా లేకపోతే సపరేట్గా ఇస్తారా అనేది ఒకటి మనము ఎంచుకోవాల్సిన అవసరం ఉంది. అంటే సాదా బైనామా గురించి కూడా ఇప్పుడు చాలా స్పష్టంగా దీంట్లో మన సెక్షన్ 6లో పొందుపరచడం జరిగింది. ఈ డాక్యుమెంట్ పట్టాదార్ పాస్బుక్ కమ్ టైటిల్ డీడ్ ఏదైతే ఇస్తా ఉన్నారో రైతులకు అదేవిధంగా అధికారులకు కూడా ఎంతో సౌలభ్యంగా ఉంటుందని నేను భావిస్తా ఉన్నా. అత్యున్నతమైన చట్టము, ప్రజలకు ఫ్రెండ్లీగా ఉన్న చట్టము, ఇది అందరికీ ఉపయోగపడుతుంది. దీంట్లో అన్ని కోణాల నుంచి ఆలోచించి ఈ ప్రావిజన్స్ తీసుకొచ్చారు. ఈ చిన్న కోర్స్ కరెక్షన్ చేసుకుంటే బాగుంటుంది. అదర్వైజ్ ఐ మస్ట్ కంగ్రాచులేట్ ద ఎంటైర్ టీమ్. ప్రజాభిప్రాయ సేకరణ పూర్తయిన తర్వాత కొత్త చట్టంపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. హైదరాబాద్ షాద్నగర్లో దళిత మహిళపై పోలీసుల దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సమగ్ర విచారణకు ఆదేశించిన సీఎం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా ఘటనపై విచారణ చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. షాద్నగర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ను కమిషనరేట్ ప్రధాన కార్యాలయానికి బదిలీ చేస్తూ సిపి అవినాష్ మహంతి ఉత్తర్వులు జారీ చేశారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ దళిత మహిళను పోలీసులు ఠాణాలో చిత్రహింసలకు గురిచేసిన వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. దళితవాడలో నివాసముండే పీఎంపీ వైద్యుడు నాగేందర్ జూలై 24న తన ఇంట్లో 22.5 తులాల బంగారం 2 లక్షలు పోయాయని ఫిర్యాదు చేశాడు. నాగేందర్ ఇంటికెదురుగా ఉంటూ కూలీ చేసుకునే భీమయ్య, సునీత దంపతుల్ని జూలై 26న డీఐ రామిరెడ్డి విచారణ కోసమని స్టేషన్ పిలిచారు. చోరీ చేయలేదని చెప్పడంతో వదిలేశారు. 30న రాత్రి 9 గంటలకు సునీతను ఠాణాకు తీసుకెళ్లిన పోలీసులు నేరం అంగీకరించారని, చిత్రహింసలకు గురిచేశారని చెబుతోంది. ఒప్పుకోకపోవడంతో ఆమె కళ్ల ముందే 13 ఏళ్ల కుమారుణ్ణి విచక్షణారహితంగా కొట్టినట్లు తెలుస్తోంది. దెబ్బలకు తాళలేక బాధితురాలు స్పృహ తప్పి పడిపోవడంతో ఫిర్యాదుదారు వాహనంలోనే ఇంటికి పంపారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది. తీయలేదు సార్ అని నేను అన్నాక మా ఆయనని అడిగాను. మా ఆయన ఇటో నా భార్య అట్లాంటిది కాదు, మమ్మల్ని 3 రోజులు ఉంచుకొని తోలిచ్చారు, పోలీస్ స్టేషన్ ఉంచుకొని తోలిచ్చారు, మేము తీయలే అంటానే మమ్మల్ని తోలిచ్చారు, మాకు తెలియదు అట్లాంటివి అని చెప్పారు. ఇంకా ఫస్ట్ మా ఆయనను కొట్టారు సార్. మా ఆయనను కొట్టిన తర్వాత నన్ను ఇది బట్టలన్నీ నిప్పేసి ఇట్లా ఆపు నిక్కరేసి మా ఆయన అంగేసి నాకు వేసి ఇక వాళ్ళ ఇష్టం వచ్చినట్టు కొట్టిరు సార్. కాళ్ళ మీద కట్టె పెట్టి ఆ కట్టె మీద పోలీసులు కాళ్ళు పెట్టిరు.
ఆ కట్టె మీద కాలు పెట్టి ఎంటకు చేతులు కట్టేసి ఇట్లా మా కాళ్ళ నడుమల్ని బాడి ఇట్లా నెత్తి అనేది నాది పైకెట్టింది సార్. పైకెట్టి ఇక కొడుతూనే ఉన్నారు సార్. ఇక వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కొట్టిర్రు. ఇక నన్ను ఎందుకు కొట్టినంటే మా అమ్మాయి ఇట్లా తీసుకునేమని మా ముందర నన్ను కొట్టిరు, చెప్తుందేమని కొట్టిరు. 5-6 దెబ్బలు కొట్టిరు. కొడితే కాళ్ళు ఎత్తుటే రామరెడ్డి సార్ అని కాళ్ళ మీద తొక్కిండు. తొక్కితే మా అమ్మని నిజం చెప్తానంటే మా అమ్మడి తీయాలని చెప్పింది. నేను కూడా తీయాలని చెప్పిన. చెప్తే నన్ను బయటకు పంపిస్తాను. ఘటనపై తీవ్రంగా స్పందించిన మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ సర్కార్ మానవ హక్కుల రక్షణలో విఫలమైందని ధ్వజమెత్తారు. చేయని నేరాన్ని ఒప్పుకోవాలంటూ 3rd డిగ్రీ ప్రయోగించడం హేయమైన చర్య అని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి పాలనలో దళితులపై అణచివేత నానాటికి తీవ్రమవుతోందని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. దళిత మహిళపై అమానుష ఘటనపై అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్న సీఎం బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. షాద్నగర్ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిత మహిళను రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ బృందం పరామర్శించింది. దళిత మహిళపై దారుణంగా ప్రవర్తించిన పోలీసులపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసింది. ఇటువంటి దాడులను కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితులలో కూడా ఉపేక్షించబోదు. మరి ముఖ్యంగా దళిత గిరిజనులకు సంబంధించి ఇటువంటివి ఏవి జరిగినా పునరావృతం అయితే మాత్రం వాటిని చాలా కఠినంగా ఉంటుందని చెప్పి మాత్రం మేము హెచ్చరిస్తున్నాం. మేము ఆల్రెడీ ఎస్సీ కమిషన్కి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మేము కూడా కంప్లైంట్ రిజిస్టర్ చేయడానికి డీసీపీ గారికి, ఏసీపీ గారికి మేము లేఖలు పెడుతున్నాం. తప్పకుండా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ప్రకారము ఆ సిఐ గారి మీద కేసు బుక్ అవుతుంది. బాధిత మహిళ ఏదైతే ఉందో తనకి పూర్తి స్థాయి న్యాయం దొరికేంత వరకు చట్టపరంగా వారికి రావాల్సిన అన్ని ఏవైతే వాళ్ళకి రావాల్సిన అమౌంట్స్ ఉంటాయో ప్రభుత్వం నుంచి అవన్నీ ఇప్పించేదానికి కాంగ్రెస్ పార్టీ వరకందగా ఉంటాయి. దళిత మహిళపై దాడి ఘటనపై షాద్నగర్ ఏసీపీ ఆధ్వర్యంలో విచారణ చేస్తున్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న షాద్నగర్ డీఐ రామిరెడ్డిని సైబరాబాద్ ప్రధాన కార్యాలయానికి అటాచ్ చేస్తూ కమిషనర్ అవినాష్ మహంతి ఉత్తర్వులు జారీ చేశారు. నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.